హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మటన్ ఫ్రై. ఈ మటన్ ఫ్రైని చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి ఒక హాఫ్ కిలో మటన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడిగా కట్ చేసి తీసుకున్న దాంట్లో కొన్ని వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా మొత్తం వేసేసేయండి పొడిగా కట్ చేసి. ఇది వచ్చేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1.5 టీ స్పూన్ వేసుకోండి. 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కిలో మటన్కి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఈ మటన్ రెసిపీస్లో ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మటన్లో కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మరి ఆయిల్గా అయిపోతుంది రెసిపీ అంతా. కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ మటన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ ఏం అవసరం పడదు. మనకి మటన్ ముక్కలు అనేవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మటన్ త్వరగా ఉడికించుకోవడం కోసం ఒక చిన్న టిప్ చెప్తున్నాను. అదేంటంటే టెంకాయ చిప్ప ఉంటుంది కదా, ఒక చిన్న పీస్ని బాగా వాష్ చేసి వేయండి. ఇలా టెంకాయ చిప్ప వేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్గా త్వరగా ఉడికిపోతుంది. అలాగే ఇలా మనకి పైన ప్రెషర్ కుక్కర్ కూడా ఎక్కువగా పొంగిపోతూ ఉంటే ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. మనకి ఈ రెసిపీకి అంతగా పొంగి ఏం రాలేదు, మనకి ఇంట్లో నార్మల్గా పప్పు అలా చేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇలా పైన ఒక టిష్యూ వేయండి. మనకి స్టవ్ అంతా పాడైపోకుండా నీట్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 8 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనకి మటన్ పీసెస్ అనేవి ఉడికాయలేవో చెక్ చేసుకుందాం. చూడండి, మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు ఇంకా ఉడకకపోతే 1 లేదా 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న టెంకాయ చిప్ప ఉంది కదా, ఈ చిప్ప కూడా పక్కన తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న మెంతికూర ఉంటుంది కదా, ఈ మెంతికూర కూడా కొద్దిగా వేసుకోండి. ఈ నాన్ వెజ్ రెసిపీస్లోకి మెంతికూర అనేది చిన్న మెంతికూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ దొరకకపోతే పెద్ద మెంతికూర అయినా వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ ఇంకా మెంతికూర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1.5 టీ స్పూన్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ మొత్తం 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఫస్ట్ మనకి మటన్ ఉడికిచ్చేటప్పుడు 1.5 టీ స్పూన్, ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్. ఇప్పుడు ఇదంతా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ అంతా గ్రేవీతో పాటు అట్లే వేసేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత చూస్తే ఇదంతా మనకి గ్రేవీ అంతా కూడా దగ్గరికి పడిపోతుంది. ఈ విధంగా మన గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా పొడిగా కట్ చేసి వేయండి. 1 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మనకి మటన్కి ఈ వేసుకున్న మసాలా పొడిలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ. మనం ఈ మటన్ ఫ్రైని ఇలా వైట్ రైస్లో తిన్న, పప్పు అన్నం లేదా రసం అన్నంకి ఇలా సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చపాతీ రోటీస్లోకి అయితే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, మటన్ ఫ్రైని చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరంతా కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చూడండి, మటన్ ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం ఎప్పుడైనా కూడా మటన్ని ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే మటన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది మటన్ ఉడికిచ్చేసి వాటర్ అన్నీ వంపేసి అలా చేస్తుంటారు. అలా చేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి మీరంతా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.